నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం అసలు ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ఫ్రీ మాక్ టెస్ట్ అండ్ క్విజెస్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్పేస్తా వినేయండి. నేను ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి అండ్ క్విజెస్కి మీకు రికమెండ్ చేసేవి 2 యాప్స్ ఇవే. మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు నా దృష్టిలో అయితే క్విజెస్ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకి కరెంట్ ప్యాటర్న్స్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, రీజనింగ్ ఎలా వస్తుంది, క్వాంట్ ఎలా వస్తుంది అని కరెంట్ ప్యాటర్న్స్ ఎలా అడుగుతున్నారో అనేది అయితే తెలుస్తుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అంటే మనం ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నాం అండ్ ఎన్ని మినిట్స్ పడుతుంది మనకు ఓవరాల్గా ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మనం అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా, 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నామా లేదా అనేది ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ సింపుల్ ట్రిక్ సొల్యూషన్స్ ఉంటాయండి. ప్రతి క్వశ్చన్ మనం అటెంప్ట్ చేశాక కిందన క్వశ్చన్కి ఆన్సర్ కూడా డిస్ప్లే అవుతుంది విత్ సింపుల్ ట్రిక్స్. సో ఇవి వచ్చే బెనిఫిట్స్. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా ఈ మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఫ్రీ టెస్ట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనే ప్రాసెస్ చెప్తాను వినండి. నేను ఫోన్లో మీకు చూపిస్తాను, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఫోన్స్లోనే చేస్తారు కాబట్టి మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్లీ మీరు మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా లాగిన్ అయ్యాక స్టార్ట్ అవుతుంది. మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఆ 3 బాక్సెస్ మీద క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. క్విజెస్లోకి వెళ్ళగానే ఇందులో మనకి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, క్వాంట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అన్నీ సెపరేట్గా ఉంటాయి. అండ్ మీరు ప్రతి క్విజెస్ ఇలా చూసుకోవచ్చు, రీజనింగ్, క్వాంట్ ఆ కేటగిరీస్ అంటూ. అండ్ మీకు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది, 100 క్వశ్చన్స్ 90 మినిట్స్. సో సేమ్. సో మీకు టైం మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు గెట్ క్విజ్ మీద క్లిక్ చేశాక ఇలా అటెంప్ట్ అని చూపిస్తుంది. అటెంప్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. సేమ్ మీకు ఎగ్జామ్ ఫీలే వస్తుంది. అండ్ మీకు ఇలా క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. అండ్ మీరు సెక్షన్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. సేమ్ ఎగ్జామ్లో లాగే మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మనకు ఉండే 4 సెక్షన్స్ కూడా. తర్వాత మీరు సబ్మిట్ టెస్ట్ చేసేయచ్చు అండ్ మీకు సొల్యూషన్స్ కూడా వస్తాయి. టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండ్ క్విజెస్ ఉంటాయి, కాకపోతే మీకు సొల్యూషన్స్ అయితే డిస్ప్లే అవ్వవు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు తప్పకుండా ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ మరిన్ని కబుర్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయిపోయింది అండ్ నా పేపర్లో వచ్చిన టాపిక్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ అటాచ్ చేశాను. ఈ 2 వీడియోలు చూసేయండి తప్పకుండా. అండ్ నా ఛానల్లో అన్ని టాపిక్స్ కోసం ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.